ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఈ వీడియో చేయమని ఒక సిస్టర్ 1 వీక్ నుంచి అడుగుతుంది. కాబట్టి ఈ వీడియో అయితే చేసిన. ఇందులో సీసీ ఎఫెక్ట్ గానీ, యానిమేషన్ గానీ చెప్పమని చెప్పింది. చాలా ఈజీ ఉంటది ఇది. మీరు ఈజీగా 1 క్లిక్‌లో అయిపోతది ఈ వీడియో అనేది. ఒకసారి ఇంకోటేందంటే ఇందులో కలర్ గ్రేడింగ్ కూడా బాగుంటది మనం చేసే దాంట్లో. మీకు డెమో చూపిస్తే ఒక ఐడియా అయితే ఉంటది. చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకే నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్‌గా చేద్దాం. కానీ వీడియో బాగుంటదని నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. రీల్‌లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు పెడతాను. టెలిగ్రామ్‌లో కూడా హెచ్‌డీలో ఉంటది. 4Kలో ఉంటది. బాగుంటది వీడియో అనేది. నేను 4Kలో ఎక్స్‌పోర్ట్ చేసిన. ఓకే మనం చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను మీకైతే ఒకటి చెప్తాను. ఏంటంటే ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను, యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అంత ఓపిక లేకపోతే నేను ఈ వీడియో కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇందులో కూడా నేను ఫుల్ ప్రాజెక్ట్ గురించే చెప్తాను. కానీ ఇంకా మీకు డైరెక్ట్‌గా కావాలని అనుకుంటే మన వెబ్‌సైట్‌లో పెట్టాను. మన మెయిన్ వెబ్‌సైట్‌లో ఓకే. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు. పైననే ఉంటది సెర్చ్ నంబర్. ఓకే RCF 184 ఉంటది. చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే ఇది నేను ఇచ్చిన ప్రాజెక్ట్ మీకు. ఇందులో ఒకవేళ మీకు ఆ సీసీ ఎఫెక్ట్ మీకు నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. కానీ సీసీ ఎఫెక్ట్ తోటి వీడియో చాలా సూపర్ లుక్ అయితే ఉంటది. మీరు చూడగానే ఇంప్రెస్ అవుతారు లుక్ అనేది. మీ ఫోటో క్వాలిటీ కొంచెం లోగా ఉన్నా కూడా కొంచెం బాగానే కనిపిస్తది. ఇంకోటేందంటే ఒకవేళ ఫోటో క్వాలిటీ లోగా ఉంటే మీరు రిమినీ యాప్ అయితే యూజ్ చేయండి. నో ప్రాబ్లమ్. ఒక 6 ఫోటోస్ వరకు యూజ్ అవుతది ఈ వీడియోకి. కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా పెట్టుకోవచ్చు ఫోటోస్ అనేది బాగుంటది. ఓకేనా. ఒక 2, 3 ఫోటోస్ చేంజ్ చేద్దాం. ఇందులో లిరికల్ కూడా చేంజ్ చేద్దాం. చెప్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి వేరే ఫోటో పెడతాను నేను. ఎగ్జాంపుల్‌గా బాయ్స్ ఫోటో పెడతా. చూస్తున్నా ఒక ఫోటో. చూద్దాం సెట్ అవుతుందా లేదని. ఏదైనా ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే బాగానే కనిపిస్తుంది. ఒకవేళ ఫోటో సరిగ్గా సెట్ కాకపోతే మీ 2 ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. ఈ సైడ్ జూమ్ చేస్తారా, ఆ సైడ్ జూమ్ చేస్తారా అనేది ఆలోచించుకోండి. ఆలోచించిన తర్వాత మీరు ఏ సైడ్ అయితే పెడతారో ఆ సైడ్ నుంచి మనం ఇంకో సైడ్‌కి మనం లిరికల్ అటాచ్‌మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ సైడ్ అయితే కొంచెం జూమ్ చేస్తున్నా. ఈ లిరికల్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను. కలర్ అయితే మనం డ్రెస్ కలర్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కలర్ కానీ మ్యాచింగే పెట్టుకోవాలి. ఓకేనా. అయితే బాగుంటది. ఓకే ఇక్కడ చూడండి. చూశారు కదా, యానిమేషన్ కూడా అలాగే వస్తది. కాబట్టి చూసి పెట్టుకోండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుందాం. కానీ సీసీ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేయకండి, బాగుంటది. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను. ఇంకో ఫోటో తీసుకుందాం. ఓకే ఈ ఫోటో వద్దులే. గర్ల్ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో ఓకే. కానీ ఈ ఫోటో చూసుకుంటే హెడ్ కట్ అవుతుంది. నో ప్రాబ్లమ్. దానికి సెట్ చేపిస్తా నేను. ఇక్కడ మనకు కొంచెం కిందికి జరిపితే మీ ఫింగర్ తోటి కిందికి జరిపితే సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాకపోతే ఎడిట్ షేప్‌లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. ఈ ఫోటోని జూమ్ చేస్తున్నా. ఈ సైడ్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ లిరికల్ అనేది ఆ సైడ్ పెడతాను. దాంతోపాటు లిరికల్ కలర్ అయితే పింక్ కలర్ చేంజ్ చేస్తున్నా. డ్రెస్ కలర్ పింక్ ఉంది కాబట్టి లిరికల్ కూడా అక్కడనే పెడుతున్నాను. ఇది చూడండి. ఓకే లిరికల్ ఆ సైడ్ పోతుంది కాబట్టి యానిమేషన్ కొంచెం ఈ సైడ్ జరుపుకోండి. లిరికల్ అనేది ఇలా. ఓకే మీరు మొత్తం ఇలాగే చేసుకోవాలి. ఓకే డిస్క్రిప్షన్‌లో ఒక పార్టికల్ వీడియో ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఆ పార్టికల్ వీడియో, మర్చిపోదు అసలు. ఫోటోస్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో నల్ యానిమేషన్ కూడా ఉంటుంది కాబట్టి నల్ని గురించి మీరు కదిలించకండి. ఓకేనా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో అయితే ఇచ్చాను మీకు పార్టికల్ది. ఆ వీడియోని ఇక్కడ అటాచ్మెంట్ చేద్దాం. ఇది ఓకే కనిపించదు ఆ వీడియో. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ జెడ్ వాల్యూ అని ఉంది కదా, జెడ్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు దీని అయితే కిందికి తీసుకోండి. ఇలా ఎంత పెడతారంటే ఒక 800 పెట్టుకోండి. బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. కనిపిస్తుంది బాగానే. ఎండింగ్‌లో వచ్చి వీడియో కంటే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోండి చాలు. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.